గ్రేటర్ హైదరాబాద్ లో ఈదురుగాలులు వడగండ్లతో భారీ వర్షం కురిసింది. దీంతో సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాననీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. అయితే నగరంలో ట్రాఫిక్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు అన్నీ కూడా భారీ ట్రాఫిక్ జామ్తో అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే దాదాపు సాయంత్రం 4 నుంచి 5 గంటల నుంచి వర్షం పడుతున్నది. ఆ వర్షం కారణంగా దాదాపు 2-3 గంటల పాటు భారీ వర్షం పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే ఈ ట్రాఫిక్ జామ్ అనేది నార్మల్గా ఎక్కువగా ఉంటుంది. కానీ వర్షం పడిన కారణంగా ఇంకా ఎక్కువగా అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఇటు పంజగుట్ట సర్కిల్ కావచ్చు, అదేవిధంగా ఐక్య సర్కిల్ కావచ్చు, ఇటు ఖైరదాబాద్, అదేవిధంగా ట్యాంక్మెంట్ సైడ్, కోటి సైడ్ కూడా ఇటన్నిటి కూడా ఏ ఏరియాలన్నీ కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పంజగుట్ట సర్కిల్ వద్ద చూడొచ్చు, ట్రాఫిక్ ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అనేది కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. దీన్ని క్లియర్ చేసేందుకు కూడా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు అయితే చేపడుతున్నారు. సో మీరు విజువల్తో చూస్తే ఇటు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు కేబీఆర్ సైడ్ వెళ్ళే ఏరియా కావచ్చు, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా బంజారా హిల్స్, ఇటు లగడికప్పుల్ ఏరియా సైడ్ వెళ్ళే ఏరియా మొత్తం కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఇటు భారీ వర్షం పడింది, అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వాతావరణం, వడగళ్లతో కూడిన వాతావరణం పడడంతో అక్కడక్కడ చెట్లు విరిగిపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ చెట్లు విరిగిపడడంతో అదేవిధంగా పలు చోట్ల మనకు కరెంటు పోల్స్ కూడా విరిగిపడుతుంటాయి. కాబట్టి ఇందులో భాగంగానే మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వర్షం కారణంగా వాటర్ లాగింగ్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ వాటర్ లాగింగ్స్ ఎక్కువగా కనిపించిన ఏరియాలలో ఈ ట్రాఫిక్ జామ్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ వాహనాలు అనేవి 2 వీలర్స్ విషయానికి వస్తే ఆగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే వాహనాలు ఆగిపోయినప్పుడు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ ఈ వాహనాల నుంచి దాటుకునే టైంలో కూడా కావచ్చు, వర్షం కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. సో ఇందులో భాగంగానే అన్ని ఏరియాలు కూడా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, సిటీ సెంటర్ ప్రాంతాలు కూడా కావచ్చు, ప్రస్తుతం భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. సో ఇందులో భాగంగానే ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్న వాటర్ లాగింగ్స్ వాటన్నిటిని కూడా ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ముఖ్యంగా సాయంత్రం సమయంలో వర్షం పడడం కారణంగా ఎక్కువగా ఈ పబ్లిక్ అనేది ఆ సాయంత్రం సమయంలో బయటకు వస్తుంటారు. అదేవిధంగా ఎండ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం సమయంలో చాలామంది కూడా బయటికి రారు. కానీ ప్రస్తుతం సాయంత్రం సమయంలో ఈ పబ్లిక్ కావచ్చు, వాహనదారులు కావచ్చు, పనుల నిమిత్తం కావచ్చు, అదేవిధంగా జాబ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. సో ఇందులో భాగంగానే సాయంత్రం 5 గంటల తర్వాత అంటే మనకి 4 గంటల నుంచి 5-6 గంటల సమయంలో మనకి భారీ వర్షం అనేది పడింది. కాబట్టి దాదాపు 2 గంటల పాటు మనకి భారీ వర్షం కనిపించడంతో రోడ్లన్నీ కూడా నీటితోటి నిండిపోయిన సిచ్యువేషన్, ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఏర్పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే పూర్తిగా ఇటు వర్షం కారణంగా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో ఈ ట్రాఫిక్ సంబంధించి పోలీస్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎక్కడికక్కడ ఈ వాటర్ లాగింగ్స్ని క్లియర్ చేస్తున్నారు, ట్రాఫిక్ ఏరియాని కూడా క్లియర్ చేస్తున్నారు, ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు గమ్యస్థానానికి చేరుకునేలాగా, ఎవరైతే ఇళ్ళకి ప్రయాణం అయ్యారో వాళ్ళందరూ కూడా ఇళ్ళకి చేరుకునేలాగా ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అయితే ఈ వర్షం కారణంగా భారీ ఎత్తున ఏర్పడింది. కాబట్టి సిటీ శివారు ప్రాంతాలే కావచ్చు, అదేవిధంగా వర్షం కారణంగా ఈ సిటీ శివారు ప్రాంతాలలో వాటర్ లాగింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, లోతట్టు ప్రాంతాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటు టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఏర్పాట్లు అయితే చేసింది, చర్యలు అయితే చేపట్టింది. ఎక్కడ కూడా వాటర్ అనేది రోడ్డు మీదకి రాకుండా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ వాతావరణ శాఖ కూడా మనకు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ వర్షం కారణంగా ఈ వాటర్ లాగింగ్స్ అనేది ఏర్పడుతుంటాయి. కాబట్టి ట్రాఫిక్ సిబ్బంది కూడా అలర్ట్స్ జారీ చేసింది, అదేవిధంగా పబ్లిక్ కూడా అలర్ట్స్ జారీ చేసింది, ప్రభుత్వానికి కూడా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అలర్ట్ జారీ చేసింది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే బయటకు వస్తున్న వారు కూడా పలు జాగ్రత్తలు పాటించి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ప్రస్తుతం వాతావరణానికి సంబంధించి వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి, అదేవిధంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ని కూడా ఎప్పటికెప్పుడు ఇటు ట్రాఫిక్ సిబ్బంది క్లియర్ చేస్తుంది, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వాటర్ లాగింగ్స్ ఉన్న ఏరియాలు కావచ్చు, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సాయితో అనిల్, V6 న్యూస్, పంజగుట్ట నుంచి.